బాల్యంలోనే నాకు సృష్టికర్త ఎవరు అనేటటువంటి తపన ఉండేది. భూమిని ఎవరు చేశారు, సూర్యుని ఎవరు చేశారు, చంద్రుని ఎవరు చేశారు, నక్షత్రాలను ఎవరు చేశారు, ఇవన్నీ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారు, సూర్యుడు ఉదయం ఉదయిస్తుంది, చనిపోవడం అంటే ఏంటి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్న ప్రశ్న ఆ రోజు వస్తే ఆ ప్రశ్న కూడా నన్ను చాలా వేధించేది. ఈ యొక్క ప్రశ్నలే నేను ప్రభు దగ్గరికి రావటానికి గొప్ప కారణమైనాయి. ప్రభుకి మహిమ. ఆ కృపను బట్టి దేవుడు నన్ను ప్రశ్న వేయగా ఆ ప్రశ్నలు నన్ను చాలా వేధిస్తాయి. ఎవరు ఇస్తారు ఆన్సర్, ఎవరు చెప్తారు ఆన్సర్లు, ఎవరిని అడిగేటటువంటి ధైర్యం లేక అడగలేకపోతున్నాను. పోజార్లు చెప్పలేదు. అసవార్తకి వెళ్ళేటప్పుడు నీకే పిల్లలు లేరు మాకు చెప్తున్నావేంటి అని చెప్పి నన్ను ఎద్దేవా చేశారు. నీకే పిల్లలు లేరు మాకు చెప్తున్నావేంటి, నీ దేవుడు గొప్పడైతే మీకు పిల్లలు ఇవ్వచ్చు కదా, మాకు వచ్చి చెప్తున్నావు అని చెప్పానంటే నా దేవుడు ఇస్తాడు, ఆయన టైంలో ఆయన ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. మరి రాజుగారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సిరికొండ రాజుగారి యొక్క ఛానల్లో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దేవుడు కల్పించినందుకు ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. మరి నా పేరు సుశీల్ అండి. మా ప్రాంతం విజయనగరం జిల్లా పార్తీపురం దగ్గర అరుగుపిల్లి మండలం కొత్తపల్లి గ్రామం అండి. అయితే మా నాన్నగారు పేరు సత్యనాయుడు. మా నాన్నగారి నేపథ్యం వ్యవసాయం అండి. అయితే మేము హిందూ కుటుంబంలో నుంచి ప్రభు నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకున్నటువంటి విధానం ఏంటంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి బాల్యంలోనే నాకు సృష్టికర్త ఎవరు అనేటటువంటి తపన ఉండేది. భూమిని ఎవరు చేశారు, సూర్యుని ఎవరు చేశారు, చంద్రుని ఎవరు చేశారు, నక్షత్రాలను ఎవరు చేశారు, ఇవన్నీ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారు, సూర్యుడు ఉదయం ఉదయిస్తుంది, సాయంత్రం అస్తమిస్తుంది, మరి చంద్రుడు సాయంత్రం ఉదయిస్తుంది, మళ్ళీ పొద్దునకి వచ్చేసరికి అస్తమిస్తుంది. ఈ క్రమం అంతా ఎవరు పెట్టారు, వీటికి ఎవరు నడిపిస్తున్నారు, వీటికి ఏం మిషన్ ఉంది, ఏం మోటార్ ఉంది అని ఇలాగ ఆలోచిస్తూ ఉండగా ప్రభు యొక్క ఆ కృపను బట్టి ఆ బాల్య వయసులో నాకు ఎంతో వేదనగా ఉండేది ఆ ఆలోచనలు. అయితే అట్లా ఉంటుండగా నాకు ఇంకొక ప్రశ్న వచ్చింది. అదేంటంటే ఈ ప్రశ్నలే నన్ను ప్రభు దగ్గరికి నడిపించాయి. ఆ ప్రశ్నలు ఈ యొక్క సృష్టికర్త ఎవరనేది ఒకటి, మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు. మా ఊర్లో మా చింతాత గారు అవుతారు. ఆ యొక్క చింతాత గారు అప్పుడే తగాదా తీర్చుకొని శివాలయం దగ్గర ఒక తగాదా ఉంటే ఆ గ్రామంలో ఒక తగాదా ఉంటే తీర్చుకొని ఇంటికి వచ్చారు. భోజనం తినటానికని సాయంత్రం తగాదా తీర్చుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చొని భోజనం పెట్టమని చెప్పని కూర్చున్నారు. ఈ లోపల ఆ భోజనం తెచ్చే లోపల అక్కడే కుప్పకూలు పడి చనిపోయారు. నాకు అప్పుడుకి 8 సంవత్సరాల వయసు, అంటే 3rd క్లాస్ చదువుతున్నాను. అయితే ఆ వయసులో ఆయన అక్కడే చనిపోతే ఏంటి, ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడిన మనిషి, కళ్ళు ఉన్నాయి కదా ఎందుకు మాట్లాడట్లే, చూడట్లే, నోరు ఉంది కదా ఎందుకు మాట్లాడట్లే, కాళ్ళు ఉన్నాయి ఎందుకు నడవట్లే, అయ్యా చనిపోవడం అంటే ఏంటి అన్న ప్రశ్న ఆ రోజు వచ్చింది నాకు. చనిపోవడం అంటే ఏంటి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్న ప్రశ్న ఆ రోజు వస్తే ఆ ప్రశ్న కూడా నన్ను చాలా వేధించేది. ఈ యొక్క ప్రశ్నలే నేను ప్రభు దగ్గరికి రావటానికి గొప్ప కారణమైనాయి. నా తల్లిదండ్రులకి 7 సంతానంలో నేను 5వ వ్యక్తిని. నా తర్వాత ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నన్ను ప్రభు అనాది సంకల్ప చెప్పున మా కుటుంబంలో ఫస్ట్ రక్షణలోకి రావటానికి సహాయం చేశాడు ప్రభు. దేవుడు నామం అంటేనే తెలియదు నాకు, యేసు ప్రభు దేవుడు అంటేనే తెలియదు. ఒక పాట ఉంది కదా, నా నామం ఎరుగిన ప్రజలు ఎందరో ఉన్నారు, వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. నిజంగా ఆ రోజు నాకు ఎవరు ప్రకటించేవారు లేరు. నాకు ఆ రోజు ఎవరు దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు చాలా విస్తారమైన సువార్త అందుతుంది. ఆ దినాల్లో సువార్త లేదు. అయితే ఆ టైంలో ప్రభు యొక్క ఆ కృపను బట్టి దేవుడు నన్ను ఆ ప్రశ్న వేయగా ఆ ప్రశ్నలు నన్ను చాలా వేధిస్తున్నాయి. ఎవరు ఇస్తారు ఆన్సర్, ఎవరు చెప్తారు ఆన్సర్లు, ఎవరిని అడిగేటటువంటి ధైర్యం లేక అడగలేకపోతున్నాను. నేను పోజార్లు చెప్పలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు, మా అన్నదమ్ములు చెప్పలేదు, మా టీచర్లు చెప్పలేదు, మా ఫ్రెండ్స్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు నాకు ఈ యొక్క సత్యం గురించి ఎవరని. ఇప్పుడు ఎవరు చెప్తారు అని చెప్పి నేను చాలా మదన పడుతూ ఉండగా ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను బొబ్బిలి ప్రాంతంలో
ఒక కళ్ళింపూడి సన్యాసనాడి పార్వతమ్మ దంపతులకి వారికి ఫస్ట్ కుమారుడైనటువంటి తిరుపతిరావు గారికి దేవుడు నన్ను వివాహం చేసిన తర్వాత, ఆ వివాహం అయిన తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము కేపీహెచ్పి కాలనీలో మేము అక్కడ రెంట్కి ఇల్లు తీసుకుని అక్కడ ఉంటుండగా ఒక ఇంటి ప్రక్కన ఒక ముసలాం గృహకూడికలకి తీసుకెళ్తూ ఉండేది. ఆ గృహకూడికలు తీసుకెళ్లేటప్పుడు ఆ గృహకూడికలు నా ప్రశ్నలన్నింటికి పాస్టర్ గారు ఆన్సర్ చేస్తున్నారు. నా ప్రశ్నలు ఈయనకి ఎట్లా తెలుసబ్బా ఆన్సర్ చేస్తున్నారు? నా తల్లిదండ్రులకు తెలియలేదు, నా అన్నదమ్ములకు తెలియలేదు, నేను లేకపోతే పూజలు చేస్తున్న పూజారులకి తెలియలేదు, ఆ దేవుళ్ళకి దేవతలకు తెలియలేదు. ఈయనకి ఎట్లా తెలిసే ఆన్సర్ చేస్తున్నారు? ఆయన ముక్కు దమ్మకం తెలియదు నాకు, ఆయన ఎప్పుడు పరిచయం లేదు, నా ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చేస్తున్నారు. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో చెప్తున్నారు, సృష్టిని ఎవరు చేశారో చెప్తున్నారు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదైతే నిజమైన దేవుడిలాగా ఉన్నాడే. ఆమె రాజులామె ముసలాము, ఆ మామగారు నన్ను కాకుండా మా బిల్డింగ్లో 12 పార్షులు ఉంటాయి, 12 పార్షులు ఉన్న వారిని అందరినీ తీసుకెళ్ళింది. కానీ వాళ్ళు ఎవరిని ప్రభు పట్టుకోలే. నన్ను ఒక్కదాన్ని ఈ ప్రశ్న సంధించిన ఈ దేవుడు నాకు సంధించిన ప్రశ్నల ద్వారా ఆన్సర్లు ఇచ్చడం బట్టి ప్రభువు నేను రక్షకుడిగా హెచ్చరించడానికి కృప చూపించాడు. మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు యేసుపాదమయ్య గారు, ఆ తర్వాత ఆ ప్రభాతమ్మ గారు ఇద్దరు కూడా అన్యులు. వాళ్ళు విగ్రహారాధనలో నుంచి ఎలాగొచ్చారో వాళ్ళ సాక్ష్యాలు చెప్పడం ద్వారా, ఆమె సంతోషమాత భక్తురాలు, ఆయన శివభక్తుడు. వాళ్ళు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పరిచయం చేస్తున్నారు. వారి సేవా జీవితం, వారి సాక్షి జీవితం చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను ఆకర్షితులయ్యాను. తర్వాత సృష్టికర్త ఎవరైనటువంటి ఆన్సర్లు నాకు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలోనే పెట్టాడు. దేవుడు నాకు ఎంత ప్రేమిస్తున్నాడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అయితే మొట్టమొదటి పేజీలోనే సూర్యుడిని ఎవరు చేశారు, చంద్రుని ఎవరు చేశారు, సృష్టిని ఎవరు చేశారు, తర్వాత భూమిని ఎవరు చేశారు, భూమిని, సూర్యుని, చంద్రుని, ఆకాశాన్ని ఎవరు ఆర్గనైజేషన్ చేస్తున్నారు, ఇవన్నీ అందులో చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన మాట్లాడే దేవుడు అనటానికి నా జీవితం ఒక రుజువు. ఈ రీతిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి సృష్టికర్తను తెలుసుకోవటానికి ప్రభు సాయం చేశాడు. అంతేకాదు, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారని ఆ తాతగారు చనిపోయినప్పుడు ప్రశ్న వచ్చింది కదా, ఆ ప్రశ్నకు దేవుడు నాకు ఆన్సర్ ఆ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే, చనిపోయిన వారు 2 స్థలాలకు వెళ్తారు. 1 నిత్య నరకం, 2 నిత్యజీవం. నిత్య నరకానికి ఎవరు వెళ్తారు? దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, ప్రభు దగ్గర వారు పాపాలు కడుక్కోకుండా చనిపోతే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకపోతే నిత్య నరకమైన అగ్నిగుండం ఉంది, దాంట్లోకి వెళ్తారు. నిత్య నరకముడి తప్పించబడి దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారంటే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడని, నీ పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, నీ పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడని, నీ పాపముల కొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడని, నీ శిక్ష అంతటిని ఆయన భరించాడని ఎవరు నమ్మి విశ్వసించి ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి దేవుడు నిత్య రాజ్యంలో స్థానం ఇస్తాడు అని చెప్పినప్పుడు, ఇదేదో బాగుందే, నా ప్రశ్నలకు ఆన్సర్లు దొరికినాయి, తర్వాత నేను వెళ్ళే స్థలము గమ్యం ఏదో కూడా దేవుడు చూపించాడు. నిత్య నరకంకి వెళ్ళాలంటే ఏం చెయ్యక్కర్లే, మన జీవితం చేసిన పాపాలతో కొట్టుకెళ్ళిపోతాం, ఆల్రెడీ చేసాం. నిత్య జీవానికి వెళ్ళాలంటే మాత్రం ఒకటి చేయాలి, అదేంటంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభువును హృదయంలో ఆయన ఒక్కడే దేవుడిని నమ్మి విశ్వసించి, నేను నమ్మినవన్నీ కూడా అవి బొమ్మలని, అవి మోగవని, అవి చెవిటివని, అవి గ్రుడ్డివని, అవి నాకు సహాయం చేయలేవని నాకు అర్థమైంది. ఈయన నాకు సజీవుడైన మృత్యుంజయుడైన దేవుడు, అంతేకాదు నన్ను చేసినవాడు, నా నిర్మాణకుడు, నా పరమ కుమ్మరాయన అని నేను తెలుసుకున్న తర్వాత ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభు సాయం చేశాడు. అంతేకాదు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు వివరించడానికి మరి యోహాను అంటాడు కదా, ప్రభు చేసిన కార్యాలు వివరించడానికి ఆకాశం అంత పేపరు, భూమి అంతా, సముద్రం అంత ఇంకు కూడా సరిపోదని చెప్పానే ఉంది కదా. అలాగ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్నీ చెప్పలేను, కానీ దాంట్లో కొన్ని మాత్రం మీ ముందు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభుకు మహిమ కలుగాక. ఈ సాక్ష్యం ద్వారాగా, లేకపోతే ఈ మేలు ద్వారాగా మీరు కూడా మేలు పొందుతారని, మీరు కూడా దీవించబడతారని, దీవించబడాలని ఆశిస్తున్నాను. ప్రభుకి మహిమ కలుగాక. మరి నా జీవితంలో
నాకు దేవుడు గర్భఫలము ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ముందు పెడతాను. ఎలాగంటే నేను రక్షణ పొందినప్పటి నుంచి ఎంతో గొప్ప రక్షణ నాకు దొరికింది. ప్రతి ఒక్కరి సత్యం తెలుసుకోవాలి అని సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఆ సువార్తకి వెళ్ళేటప్పుడు నీకే పిల్లలు లేరు మాకు చెప్తున్నావేంటి అని చెప్పి నన్ను ఎద్దేవా చేసేవారు. నీకే పిల్లలు లేరు మాకు చెప్తున్నావేంటి, నీ దేవుడు గొప్పడైతే మీకు పిల్లలు ఇవ్వచ్చు కదా, మాకు వచ్చి చెప్తున్నావు అని చెప్పానంటే, నా దేవుడు ఇస్తాడు, ఆయన టైంలో ఆయన ఇస్తాడు. కానీ నేను ఆయన్ని అడగలేదు, అంత దీనిగా పర్టికులర్గా అడగలేదు. అడిగితే దేవుడు నాకు ఇస్తాడు, అయినా ఆయన టైంలో ఆయన ఇస్తాడు అని చెప్పి వారికి నేను సమాధానం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి, అవును ప్రభా, సృష్టిని మాటతో చేసావు కదా, నీ నామాన్ని ప్రకటిస్తుంటే, నీ నామాన్ని ప్రచురిస్తుంటే, నీ నామాన్ని మేము నీ సువార్తను ప్రకటిస్తుంటే నీకే పిల్లలు లేరని ఎద్దేవా చేస్తున్నారు కదా ప్రభా, నా కోసం కాదు కానీ నీ కోసం, నీ మహిమ కోసం నాకు గర్భఫలం దయచేగా. శారాకు వృద్ధాప్యాలు ఇచ్చావు కదా, అన్నాకు వృద్ధాప్యాలు ఇచ్చావు కదా, నాకెప్పుడు నీకు అసాధ్యమే ప్రభా, నీకు సమస్తము సాధ్యమే ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. వారి దగ్గర మాత్రం నా దేవుడు ఇస్తాడు, ఆయన టైంలో ఇస్తాడని చెప్పాను. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం, ప్రభా నాకు చాలా వేదనగా ఉందయ్యా, నాకు లేనందుకు బాధగా లేదు, నీ నామం దూషించుతున్నారు, నీ నామాన్ని అవమానపరుస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, నీ నామానికి అవమానకరంగా నా బ్రతుకు ఉండొద్దు, నా జీవితం ఉండొద్దు, నీకు మహిమ తెచ్చే రీతిగా ఉండాలి ప్రభా, నాకు గర్భఫలం దయచేవా, నాకు గర్భఫలం దయచేవని ప్రార్థన చేస్తూ ఉండగా ఇలాగే కుర్చీలో కూర్చున్నాను. మధ్యాహ్నం వేళ కళ్ళు మూసుకొని అలాగే నేను కూర్చుని ఉండగా ప్రభు దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు. స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. గర్భసంచి కణితుంది, ఆ కణితి ఆపరేషన్ చేయాలి, 30,000 అవుద్దని స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పటికి మేము ఉంటున్న నీళ్లు కొనుక్కున్నాం, దానికి కొంచెం అప్పు చేసాం. అయితే నువ్వు అప్పు చేసిన సంగతి నీకు తెలుసు కదా, నాతో డబ్బులు లేని సంగతి నీకు తెలుసు కదా, మరి ఏంటి ప్రభా మళ్ళా నాకు ఆపరేషన్ అంటున్నావు, బయటికి నాకు ఎవరో మనుషులు ఆపరేషన్ చేస్తే నాకు వద్దు ఆపరేషన్, నువ్వు చేస్తావా చెయ్యు, లేకపోతే నన్ను గొడ్డుపోతుగానే ఉంచు, నీకు మహిమ రావాలి, మనుషులకు కాదు మహిమ, నీకు చెందవలసిన మహిమ మనుషులకు చెందటానికి వీలు లేదు ప్రభా, నీకు మహిమ రావాలి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడిగినప్పుడు, మరి నేను 3 రోజులు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుర్చీలో కూర్చున్నప్పుడు వచ్చిన ఆ దర్శనం తర్వాత మళ్ళీ మంచం మీద 3 రోజుల తర్వాత పడుకొని ఉండగా తెల్లని బట్టలు వేసుకుని 3 డాక్టర్లు వచ్చారు. పెద్ద లైట్ ఫోకస్, ఆ ఫోకస్ నా మీద పడుతుంది. ఆ 3 డాక్టర్లు వచ్చి నాకు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ చేస్తూ ఉండగా నేను మాట్లాడుతున్నాను వారితో. ఇంకా ఆపరేషన్ చాలాసేపు పట్టింది. 3 డాక్టర్లు ఆపరేషన్ చేసి కణితిని తీసామని ఒక చిక్కుడు గింజ ఆకారంలో నాకు చూపించారు కణితిని. అప్పటి వరకు నాకు ఆపరేషన్ థియేటర్ ఎట్లా ఉండదో తెలియదు, ఆపరేషన్ అంటే తెలియదు, అసలు ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ పరికరాలు తెలియదు. అలాంటిది ఆపరేషన్ పెద్ద హాల్ అది. ఆపరేషన్ థియేటర్లో ఆ లైటింగు, ఆ తర్వాత ఆ 3 డాక్టర్లు ఇచ్చేయటం అదంతా క్లియర్గా చూశాను నేను. చిక్కుడు గింజ ఆకారం ఆ బేస్ని కూడా తెలియదు నాకు. దాంట్లో నా కణితిని తీసేసమ్మా ఆపరేషన్ అయిపోయిందని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే వెంటనే నేను దిగి ప్రభు నాకు ఆపరేషన్ చేశాడని మోకరించి ప్రభుని స్తుతించాను. ప్రభా నీకు వందనాలయ్యా, ఎంతో గొప్ప దేవుడయ్యా, నీకు స్తోత్రనైనా అని ప్రభుకి మహిమ చెల్లిస్తుంటే, ఈ విషయం చెప్పు 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 అంటున్నాడు ప్రభు. ఎవరైతే ఎద్దేవా చేశారో ఆ బిల్డింగ్ వాళ్ళే, వాళ్ళకి చెప్పు చెప్పు అంటున్నాడు. ప్రభా అయ్యంతో చెప్తాను ప్రభా, నాకు గర్భఫలం ఇస్తావు కదా, అప్పు చెప్తాను ప్రభా అంటే, లేదు ఇప్పుడే చెప్పు అంటున్నాడు. నిద్ర పట్టనేట్లే, కూర్చోనేట్లే, పడుకోనేట్లే, తిననేట్లే, తింటున్న అదే స్వరం, కూర్చున్న అదే స్వరం. అయితే అప్పుడు లాస్ట్కి నా భర్త గారికి అప్పుడు ఇంకా రక్షణ లేదు, దేవుడు అంటే కొంచెం దీనిగా ఉండేవాళ్ళు వ్యతిరేకంగా. కనీసం మూర్ఖుడిని భర్తగానే చెప్పు అని చెప్పని అన్నప్పుడు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చొని ఉంటుండగా నేను మంచం మీద కూర్చొని 2 చేతులు పట్టుకొని వాళ్ళ కూర్చొని బతిలాడా, దేవుడిని దూషించొద్దు, దేవుడు మనకు గొప్ప కార్యం చేయబోతున్నాడు, మీరు ఏమి అన్నంటేనే నేను సాక్ష్యం చెప్తాను, దేవుడు మీకు చెప్పమని చెప్తున్నాడు, మూర్ఖుడి నీ భర్తకన్నా చెప్పు, అందరికి చెప్పమని చెప్తే నేను చెప్పను ప్రభు, కార్యం ఏంటో చెప్తానంటే నీ భర్తకన్నా చెప్పాను, ప్రభు మాట్లాడాడు కనుక చెప్తున్నానంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అయితే అప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఎట్లెట్టగా నా సంచి
కి గడ్డ ఉందని చెప్పాడు ప్రభు అని జరిగిందంతా చెప్పినప్పుడు నేను వెంటనే మోకరించి కుర్చీ దగ్గర అలాగే దిగి స్తుతించాను. ప్రభా నీకు స్తోత్రం. అయితే మళ్ళీ ఇలాగా దేవుడు ప్రభా నువ్వే ఆపరేషన్ చెయ్యు, నాకే మనుషులు చెయ్యొద్దంటే దేవుడే వచ్చి నాకు ఆపరేషన్ చేశాడు అనే విషయాలన్నీ నేను ఆయనకి చెప్పినప్పుడు మౌనంగా విన్నారు. తర్వాత అప్పుడు నేను ప్రభుని అడిగాను, ఏమనంటే ప్రభా నా భర్తకు చెప్పమన్నావు కదా, చెప్పాను, నువ్వు కార్యం చేయి, మరి ఇదే నెల నువ్వు సమస్తం చేసావు కదా, సృష్టిని మాటతో చేసిన వాడే, నా గర్భఫలం ఏమిటి నీకు అసాధ్యమేం కాదు ప్రభా. ఇప్పుడు నువ్వు ఆపరేషన్ చేసావు కదా, ఇదే నెల కన్సీవ్ అవటానికి సాయం చేయండి ప్రభా, గర్భఫలకు అవటానికి సాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు అదే నెల గర్భఫలం ఇచ్చాడు. ప్రభువుకి మహిమ కలిగిన గాక, దేవుని నామానికి స్తుతులు కలుగును గాక. అయితే అదే నెల గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో నాకు గర్భఫలం పొందుకోవటానికి కృప చూపించాడు. కనుక ఒక్కటే నమ్మితే మహిమను చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్న వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మన నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమై బహుబలము కలిగిందని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం మొర్ర పెట్టిన ఏలియా మన వంటి స్వభావం కలవాడే. ఆయన ప్రార్థించినప్పుడు వర్షింపకుండునట్లుగా ప్రార్థిస్తే వర్షం ఆగిపోయి, ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం వర్షాలు లేక రాష్ట్రం అంతా అల్లాడిపోతున్నారు, దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా. ఆ సందర్భంలో మరి నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు అలాంటి నీటి ఇబ్బంది అనేది చూడలేదు. మాకెప్పుడు హౌసింగ్ బోర్డులో ఎప్పుడు నీటి కొరత అనేది లేదు. అట్లాంటిది ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునేవాళ్ళం. ఆ సంవత్సరం ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునే గవర్నమెంట్ సప్లై చేస్తే వాటర్ సప్లై డ్యాములు ఎండిపోయినాయి, చెరువులు వాగులు ఎండిపోయినాయి. తర్వాత మనుషులు కూడా ఆ యొక్క దీనికి చనిపోతున్నారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎండ తాకిడికి దాహము దీనికి నీరు అందక చనిపోయినటువంటి చాలా మంది ఉన్నారు. ఆ టైంలో మరి ప్రార్థన చేస్తుండగా ఒకరోజు ఆదివారం పూట ఆరాధన అయిన తర్వాత ఒక సహోదరి, ఎండలు ఇంకా తీవ్రమవుతాయంట, ఇంకా ఎక్కువ అవుతాయంట, ఇప్పటికే జనాలు చనిపోతున్నారు, నీళ్లు ట్యాపులతో సప్లై చేయడానికి కూడా గవర్నమెంట్కి లేక ట్యాంకర్లతో పంపించేది, ఎప్పుడు చూడలేదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోవటం అనేది. అలాంటిది క్యూలో నిలబడి ఆ ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకోవడానికి కూడా కొందరు కొట్టుకునేవాళ్ళు. తోపులాట జరిగేది, చాలా అలజడి జరిగేది. అలాంటి సందర్భంలో మరి ఇంకా వార్తలు విని ఒక సహోదరి ఇంకా వర్షాలు లేక వానలు లేక ఎండలు ఎక్కువై ఇదవుతున్నారని చెప్తున్నప్పుడు, ఇంకా వార్తలు ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయని చెప్పినప్పుడు నేను అన్నాను, ఎండలు ఈ రోజుతోనే ఆగిపోతున్నాయి, అది మనుషులు చెప్పిన మాట, ఇది దేవుడి మాట అంటే. లేదండి ఇంకెక్కువ అవుతాయి అంటున్నారు అని చెప్పి సహోదరు అంటే, వార్తలు చెప్తున్నారు అంటే, లేదమ్మా దేవుడు చెప్తున్నమాట, అది మనుషుల మాట. దేవుడు చెప్తుంది ఎప్పటికైనా ఖాయంగానే, మనుషులు చెప్పింది కాదన్నాను. తర్వాత ఆ మాట అన్నాను, ఆమె బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళంగానే చినుకులు పడ్డాయి. చినుకులు పడిన తర్వాత వర్షం ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా కొన్ని రోజులు 2 నెలల పైన, దాదాపు 2.5 నెలల పైన వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఆ వర్షం అలాగే పడుతుంది. ఒక ఆమె వర్షం పడుతుంది అనేటప్పుడు, అయ్యో మేము కూల్ పెయింట్ వేసుకున్నాను ఈ రోజే, ఆ కూల్ పెయింట్ పోయిద్దేమో అని చెప్పి నేను బాధపడుతుంటే, కూల్ పెయింట్కి ఎడుతున్నాం ఏంటో, ప్రాణాలు పోతుంటే నీళ్ళు లేక, తాగడానికి నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి, వాగులు ఎండిపోయి, డాములు ఎండిపోయి, వర్షాలు లేక ఇది అవుతుంటే నువ్వు కూల్ పెయింట్ పోద్దంటే, అసలు దేవుడే కూల్ చేసేస్తున్నాడు మొత్తం. దేవుడు వర్షం కురిపిస్తే మొత్తం కూల్ అయిపోద్ది కదా, నువ్వెందుకు ఇంకా ఇది చేస్తున్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు అని అంటే, నేను ఇస్తాను కాకపోతే నీ కూల్ పెయింట్ డబ్బులు, దాని గురించి ఏడవడం ఏంటి, మేము వర్షాలు పడాలని అడగాలి కానీ అని చెప్పి ఇద్దరితో అదే వాదన చేసిన తర్వాత ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత నిజంగానే వర్షం పడింది. వర్షం పడిన తర్వాత దాదాపు 2.5 నెలలు పైచిలుగ్గా వర్షం కంటిన్యూ పడుతుంది. అదే కూల్ పెయింట్ పోతుంది అనేట ఆమె మళ్ళీ ఒకరోజు ఆదివారం చర్చికి వచ్చి, అమ్మ ఇంకా తగ్గట్లేదు ఏంటమ్మా ఈ వర్షం, రోజు వర్షం పడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, ఇంకా తగ్గట్లేదు ఏంటమ్మా అని చెప్పానని. అంటే ఏంటి వర్షం పడిన బాధ, పడకపోయిన బాధ, వర్షాలు లేక జనాలు ఎంత ఇదైపోయారు, అల్లాడిపోయారు కదా అని చెప్పి అన్నాను. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, అవును కదా వర్షాలు పడుతున్నాయి ఎందుకు ఆగట్లేదు అని ప్రభుని అడిగాను.
ఎందుకు ఆగట్లేదని ప్రభుని అడిగితే, నువ్వు వర్షాలు కురవమని అడిగావు కానీ ఆపమని అడగలేదు కదా అని ప్రభు అన్నాడు. అంటే వెంటనే, అవునా ప్రభా, ఈ దీనురాలకి ఇంత కృపన, ఇంత ఆధిక్యతన, ఇంతటి అర్హతన ప్రభా, నాకే అర్హత లేదయ్యా అని వెంటనే ప్రభు ద్వారా, ప్రభా ఈ కృపను బట్టి నీకు స్తోత్రం, నేను సృష్టికర్తకి నేను చెప్పాలా ప్రభా, పాదధూళి నేనే బాటిదాన్ని ప్రభా, తండ్రి ఎంత గొప్ప అర్హత ఎందుకు ఇచ్చావు ప్రభా, తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయితే ప్రభా ఈ రోజు నుంచి ఆపండి ప్రభా, ఇదిగో ఇలా అంటున్నాడు ప్రభు, ఇప్పుడు నువ్వు వర్షము ఇంకా పడుతుంది అన్నావు కదా, అయితే ఏం చేయాలి అని చెప్పి ప్రభు నేను అడుగుతున్నాను ఇక్కడ నిలబడి మీ ముందే. అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, ఆపమని అడగలేదు కదా అందుకే ఆపలేదని ప్రభు అన్నాడు. ప్రభా అయితే నీకు స్తోత్రం, ఇదిగో ప్రభులకు చెప్తున్నాడని వారికి చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తానని చెప్పి, ప్రభా ఇంకెక్కువ ప్రార్థన చేయాలి, నీ చిత్తం అయితే ప్రభు వర్షం ఈ రోజున చాపు ప్రభా అని అనగానే వర్షం ఆ రోజుతో ఆగిపోయింది. దేవుడికి మహిమ కలిగాక, ఏలియా మన వంటి స్వభావం కలవాడే, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా మన వంటి స్వభావం కలవాడే, ఆయన మరి వర్షింపకుండానట్లుగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళీ వర్షం మరి రావాలని ప్రార్థన చేసినప్పుడు, కురవాలని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తూ వర్షం కురిసింది. నేను కొన్ని దినాల క్రితం, ఏలియా వంటి మనుషులు భూమి మీద లేరా ప్రభా అని చెప్పి ప్రభుని అడిగాను. నేను అంత రోషం గలవాడు ఎవరు కనబడట్లేదేంటి ప్రభా, అలాంటి అద్భుత కార్యాలు చేసేవారు లేరా అని ప్రభుని నేను అడిగాను. ఆ ప్రభు నా జీవితంలో అలాగే ఏలియా జీవితంలో చేసిన కార్యాన్ని దేవుడు చేసి రుజువు చేశాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో పరంపరగా ఎన్నో చేస్తూ వచ్చాడు. అందులో ఇంకొక అద్భుతం చెప్తున్నాను, ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ చెప్పటానికి మనకి సరిపోదు కనుక నేను కొన్ని మాత్రం చెప్తున్నాను. దాంట్లో మా కారు ఒకటి అక్కడ పబ్లిక్ పార్క్లో, అంటే ఒక పక్కన గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ పక్కన రోడ్డు సైడ్న పార్క్ చేస్తే, ఆ పార్క్ చేసిన కార్ని మరి దాని పక్కన ఒక కాలువ ఉంటుంది, కాలువ, గ్రౌండ్ గోడ, ఆ తర్వాత రోడ్డు. ఈ రోడ్డుకి గోడకి మధ్యలో ఆ యొక్క కాలువ ఉంటుంది. ఆ కాలువలో ఉన్న మురికి అంతా తీసి కారు ఎంత ఎత్తుందో అంత ఎత్తుకు మొత్తం చుట్టుమట్టేసేసారు. కనీసం కారు తీయమని కూడా చెప్పలేదు. ఏంటి ప్రభా, వీళ్ళందరి కోసం, రక్షణ కోసం ఇంత ప్రయాసపడుతుంటే, ఇంత ప్రార్థన చేస్తుంటే, ఇంతగా వీరి క్షేమం కొరకు ఎంత పెనుగులాడుతుంటే, నిద్రాహారాలు లేకుండా ఎన్నో రీతిలుగా వారి కోసం ప్రయాసపడుతుంటే ఎందుకు ప్రభు ఇంత కక్ష కడుతున్నారు, ఏం చేశాం ప్రభా, అది నీ పరిచర్యకు వాడబడుతున్న కారు కదా ప్రభా అని ప్రభు దగ్గర నేను బాధపడుతుంటే, చాలా ఆవేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో కీడు వస్తున్నట్టుగా నాకు అర్థమైన తర్వాత, ప్రభా నా ప్రజలు నువ్వు రక్షించుటకు వచ్చాను కానీ శిక్షించుటకు రాలేదన్నావు కదా, నా ప్రజలు కీడుకు గురి కావద్దు ప్రభా, నా ప్రజలు ఎలాంటి అపాయానికి గురి కావద్దు, ఏదో కీడు పంపిస్తున్నట్టు నాకు అర్థమైంది ప్రభా కీడు పంపించు ప్రభా, క్షమించు ప్రభా. మోషే ప్రార్థన చేస్తే తన ప్రజల మీద నువ్వు పంపిస్తానని కీడును మళ్లించుకున్నావు కదా. యోనా ప్రార్థన చేసినప్పుడు, ఆ సువార్త ప్రకటించినప్పుడు, ఆ యొక్క పశ్చాత్తాపడినప్పుడు నినివే పట్టణస్థులందరూ నువ్వు ఎలాగైతే ఆ కీడుని మానుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, అలా ఒకసారి కనికరించు ప్రభా, ఈ కీడును తొలగించు ప్రభా. ఏదో వస్తుంది ప్రభా, పంపించావు, నీ ఉగ్రత కీడుకి గురి కావద్దు ప్రభా, సహించే ప్రభా అని అన్నప్పుడు, మరి ఆ ఒక వ్యక్తికి నేను మట్టి వేస్తున్నప్పుడు తాళం తీయమని చెప్పే, తాళం తీసి కొంచెం ఆ కారు కొంచెం పక్కకి జరపండి అని చెప్పానంటే నాకు డ్రైవింగ్ రాదన్నాడు. అదే వ్యక్తితో నేను తాళం తీయమని చెప్పిన వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే మరుసటి రోజు నేను పేపర్లో చూస్తే భూకంపం వచ్చిందని చెప్పంటే, మా అమ్మాయి ఒక ఫోన్ చేసి భూకంపం వచ్చిందని చెప్తే ఎక్కడొచ్చింది అని చెప్పానంటే ఏమో తెలియదు అన్నది. ఆ భూకంపం వచ్చినటువంటి విషయాన్ని ఎదురుగా వాళ్ళ ఇంట్లో టీవీ న్యూస్ చూస్తున్నారు. అప్పటికే వెళ్ళి చూస్తుంటే అది ఎక్కడంటే నేపాల్లో వచ్చింది. ఆ నేపాల్లో ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ప్రభుని అడిగాను. ప్రభా నేను కీడుని పంపించొద్దని చెప్పాను కదా ప్రభా, ఎందుకు మళ్ళీ కీడుని మరి ఎక్కడ పంపించావని చెప్పానంటే, నేను ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు పంపించానంటే, నా దగ్గర నుంచి ఒక వాక్కు విడుదలైన తర్వాత అది మరలా మల్లుకోదు, అది వచ్చినటువంటి ఆ వాక్కు నెరవేరితేనే గాని, ఒక మంచు కురిసి అది భూమి మీద దాని సారం ఇవ్వకుండా అది ఎలాగైతే తిరిగి నా దగ్గరికి మళ్ళుకోదో, అలాగే నేను నా దగ్గర నుంచి ఒక వాక్కు విడుదలైన తర్వాత అది పని చేయకుండా తిరిగి నా దగ్గరికి మళ్ళుకోదు అని ప్రభు నాతో మాట్లాడి, కనుక అది ఇక్కడి నుంచి నేను నేపాల్కి పంపించాను. అయితే ఎందుకు ప్రభు నేపాల్కి పంపించావంటే, నువ్వు భోపాల్కి కీ ఇచ్చావు కదా, ఆయన కీ ఇస్తే ఆ కారు నాకు డ్రైవింగ్ రాదని తీయలేదు కదా, కనుక నేను ఆ యొక్క కీడుని
నేపాల్కి ఎందుకు భోపాల్ అనేటువంటి పేరు గల రిలేటెడ్గా ఉన్నటువంటి అది మరి ఇండియాకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ దేశానికి నేను పంపించాను అంటానికి రుజువు. ఎందుకంటే రేపు పొద్దున్న వీరు చెబితే ఎవరు నమ్ముతారో నమ్మరని ఇలాంటి రిలేటెడ్గా ఉన్నటువంటి దేశానికి పంపించాను. ఆ తర్వాత అక్కడ ప్రెసిడెంట్ కూడా, ప్రధానమంత్రి కూడా సుశీల కొయిరాల దగ్గర అంటే నా పేరుకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఉన్న దేశానికి పంపించాను అన్నాడు. ప్రభా, అయితే నా దేశానికి రావాల్సిన కీడు, నా ప్రజలకు రావాల్సిన కీడు నువ్వు అక్కడ పంపించావు కనుక మరి తండ్రి నా దేశం నుంచే ఆ యొక్క సహాయం అందాలి ప్రభా అని అన్నప్పుడు ప్రభు యొక్క మహాకృపను బట్టి మన మోదీ దగ్గర నుంచి ఆ యొక్క సహాయం అందింది. తర్వాత మన తెలుగు రాష్ట్రాలు అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ నుండి సహాయం చాలా ఎక్కువగా పంపించారు. ప్రపంచ దేశాలు ఎవరూ పంపించలేనంత సహాయం మోదీ ద్వారాగా దేవుడు పంపించడానికి సాయించాడు. ఎందుకంటే నేను అడిగాను, నా దేశానికి రావాల్సిన కీడు కదా అక్కడ పంపించావు, అయితే నా దేశం నుంచి అక్కడ పంపించి సహాయాన్ని ప్రభా, నీకు వందనాలు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాగ అక్కడికి ఆ కీడుని అక్కడికి పంపించడానికి సాయం చేశాడు. అంతేకాకుండా ఆ యొక్క సహాయం చూసినప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే, అందరూ కూడా మోడీని ప్రశంసించారు. ఆ తర్వాత ఆ దేశ ప్రజలు కూడా, నేపాల్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయి మోడీ మీద చాలా అభిమానం పెంచుకున్నారు. సుశీల కొయిరాలకి కొంచెం భయం కూడా వచ్చింది, దేశాన్ని ఇదైపోద్దేమని చెప్పని దీంతో అని చెప్పి భయపడినప్పుడు చాలయ్యా మీరు చాలా సాయం చేశారని చెప్పి ఆయన ఆ సహాయం చాలుని ఆపమని చెప్పిన దాకా ఆపలేదు. మీరు చాలా సాయం చేశారు, ఇంకా మా దేశానికి మేమే సాయం చేసుకుంటామని చెప్పి ఆపమని చెప్పితే అప్పుడు మోడీ దగ్గర నుంచి, ఇండియా నుంచి సాయం అందడం ఆపారు. వైద్య సహాయం కానీ, మెడికల్ సహాయం కానీ, లేకపోతే ఆర్థిక సాయం కానీ, ఆహార వసతి ఇది కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు మిలిటరీ సహాయం కానీ, సహాయ కార్యక్రమాలు ఏ కోణం నుంచి ఎన్ని రైతులుగా కావాలి అన్ని రీతిలుగా మన దేశం నుంచి వెళ్ళింది. కనుక నాకు అప్పుడు అనిపించింది, దేవుడు కారును ముట్టుకుంటేనే ఊరుకోలేదే, ఎంత కార్యం చేశాడే. ఇశ్రాయేలు ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవంత సమానమని దేవుడు ఎంత చక్కగా ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. కనుక దేవుని బిడ్డలు ముట్టుకుంటే దేవుడు ఊరుకోడు, సహించలేడు. దేవుడు మన వస్తువులు ముట్టుకుంటేనే, మన స్వాస్థ్యములు ముడితేనే దేవుడు ఊరుకోనివాడు, మన ప్రాణం ముడితే ఊరుకోడు. కాబట్టి ఎవ్వరు క్రైస్తవులకి కీడు కల్పించిన, హాని కల్పించిన పైన దేవుడు చూస్తున్నాడు. ఆకాశం ముందు ఆశ్చర్యుడవాడు ఆయన అందరిని పరిశీలించి చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో ఉంటది కదా, ఏలికలు ఏకీభించి మరి వాడు కీడు తలపెడుతుంటే దేవుడు ఆకాశం ముందు చూసి ఆపర్శించి నవ్వుతున్నాడట. ఏదో కీడు చేయాలనుకున్నారు, ఆ కారు అలాగా పాడు చేసి దాన్ని కదలకుండా చేయాలనుకున్నారు. దేవుడు ఎంత బలముగా మనం వాడుకుంటుంటే, లేకపోతే మన జీవితాలు సాక్షార్థంగా ఉంటే సాతానుగాడు అంతగా దెబ్బలు కొట్టాలని చూస్తుంటాడు, మన పరిచర్యను మన జీవితాలను ఆపాలని చూస్తాడు. కానీ దేవుడు మాత్రం మన పక్షా నుండి ఆయన కార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటాడు. కనుక ప్రభుకి మహిమ కలుగాక, నా ప్రజలను రక్షించడానికి కదా నన్ను ఎక్కడ పెట్టింది, వాళ్ళు కీడు రాకూడదంటే అక్కడ పంపించాను. అంతేకాదు అది బౌద్ధ మతస్థుల దేశం అయితే అక్కడ హిందూ గుళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆ కీడు జరిగింది. 2015వ తారీఖున మరి గోర్కల్ అనేటువంటి ఏరియాలో ఈ భూకంపం జరిగింది. ప్రభుకి మహిమ కలుగాక. అయితే అక్కడ హిందూ దేశం, హిందూ గుడులు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ అదంట. ఆ ప్రాంతంలో ఈ యొక్క భూకంపం వచ్చింది. ఆ టైంలో ఎక్కడి నుంచి యాత్రికులు వెళ్ళారు, ఎక్కడి నుంచి ఒక దంపతులు వెళ్ళారు ఆ టైంలో. కానీ దేవుని కృపను బట్టి, చేస్తున్న ప్రార్థనలు బట్టి ఎవరికి ఎలాంటి కీడు కలగకూడదంటే వారు క్షేమంగా మన ఇండియాకి వచ్చారు. ఒక ఎథ్లెటిక్ ఒక అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళి దాని గురించి వెళ్ళి అక్కడ చిక్కుకుపోతే ఆ అమ్మాయి కూడా క్షేమంగా ఇండియాకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే ఇండియాలో ఉన్న వారికి ఒక్కరికి హాని చేయకుండా ప్రభు సహాయం చేశాడు. దేవాది దేవుడికి వెళ్ళి మహిమ కలుగును గాక. ఆ భూకంపం ద్వారాగా ప్రభు అన్ని రకాలుగా కార్యాలు చేసి ప్రభు మహిమ తెచ్చుకోండి. అక్కడ పేరు భూపాలంటే నేపాలు,
నా పేరు సుశీల కొయిరాల ప్రధానమంత్రి అయితే నా పేరు సుశీల. హిందూ భారతదేశానికి రావాల్సిన కీడు అని చెప్పటానికి హిందూ గుళ్ళు, అది బౌద్ధ మతస్థుల యొక్క దేశం అయినప్పటికీ కూడా హిందూ గుళ్ళు ఉన్న ప్రాంతానికి నేను ఎందుకు పంపించానంటే అది ఇక్కడ రావాల్సినటువంటి కీడే నేను అక్కడ పంపించానని చెప్పడానికి ఇన్ని రిలేటివ్గా ఇన్ని రుజువులు ఆధారాలతో ప్రభు దాన్ని అక్కడ పంపించానని చెప్పాడు. ప్రభుకి మేము కలగప్పుడు నేను ప్రభుని ఎంతో స్తుతించాను. మరి గవర్నమెంట్ చేత పంపిస్తున్న సహాయము ఆ ప్రపంచ ప్రజలందరూ ప్రశంసించేటట్టుగా చేశాడు. ఆ ప్రజలు, దేశ ప్రజలు కూడా ఎంతో మంత్రముగ్ధులైపోయి, ఎంతో ఆనంద పరవశులైపోయి మరి ఈ సహాయము చేస్తున్న దానికి సుశీల కొయిరాలకు భయం పుట్టింది. దేశమే వారి వశమైపోద్దేమని, ఇక మీరు చాలు మాకు సహాయం చేయొద్దని ఆపాడు ఆయన. దేవుడికి మహిమ కలిగాక మరి అలాగూ నా జీవితంలో వర్షం విషయంలో కానీ, భూకంపం విషయంలో కానీ, ఇలా గర్భఫలం విషయంలో కానీ చేసిన దేవుడు మీ జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. కనుక మనం నమ్మింది సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనం విశ్వసించింది జీవాధిపతి అయిన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు కృప చూపే దేవుడు, మన దేవుడు మన ఆపదలో, మన యొక్క శ్రమల్లో, మనకి ఏ విధమైనటువంటి శోధనలో, సమస్యలో ఉన్న ప్రభువు నమ్మదగిన వాడు. అయితే నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. యాకోబు పత్రికలో చెప్పబడినటువంటి మాట, మనపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే బహుబలమైనది అంటది. ఎవరైతే మనపూర్వకంగా ప్రార్థన చేస్తారో బహుబలమైనటువంటి కార్యం చేస్తారని ప్రభు చెప్పాడు. కనుక ప్రార్థన ఆలకించేవాడు ఆయన అన్య జనుల్లో నుండి నన్ను రక్షించుకొని, అన్య జనుల్లో నుండి నన్ను నడిపించుకొని, ప్రభు దేవాది దేవుడు నామమే ఎరిగినటువంటి ప్రజల్లోంచి రక్షించుకొని, సృష్టికర్త ఎవరో తెలియదన్నటువంటి ఒక సందేహంతో, సృష్టికర్త ఎవరో తెలియదన్నటువంటి ఒక సంశయంతో, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలంటే తపనతో, ఆరాటంతో నేనుండగా సృష్టికర్త అయిన దేవుడిని పరిచయం తెలుసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. నిజంగా అండి, అద్భుతాలన్నింటిలో అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యకార్యాలన్నింటిలో ఆశ్చర్యకార్యం ఏంటంటే, ఈ భూకంపం కాదు, ఈ గర్భఫలం కాదు, ఈ యొక్క వర్షము అన్ని నెలలు అన్ని రోజులు పడిందనేది అద్భుతం కాదు అండి. ఒక అన్ని కుటుంబంలో నుండి, దేవుడు ఎరగని ప్రజల్లో నుండి, దేవుడంటే వ్యతిరేకమైనటువంటి ప్రజల్లో నుంచి ప్రభు నన్ను రక్షించుకున్నాడు. సత్యములోకి నన్ను ఆకర్షితులు చేశాడు. సిలువ దగ్గరికి నన్ను ఆకర్షితులు చేశాడు. వెలుగు దగ్గరికి నన్ను ఆకర్షితులు చేశాడు. పరలోక సన్నిధికి నాకు ఆకర్షితులు చేశాడు. అంతేకాకుండా ఆయన సిలువ గాయములు ముద్దాడే కృపనిచ్చాడు. సిలువ గాయాలకు ఆకర్షితులు చేశాడు. పునరుద్ధానములకు ఆకర్షితులు చేశాడు. అసలు ఈరోజు దేనికి మనం ఆకర్షితులు అవుతాం? దేవుని యొక్క సత్యానికి, వాక్యానికి ఎవరు ఆకర్షితులు అవుతాం వారు ధన్యులము. లేకపోతే మనం ఎంత దౌర్భాగ్యమో. ఎంతసేపు శరీర సంబంధమైన సౌఖ్యాలు, శరీర సంబంధమైనటువంటి అవసరతలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆరోగ్యాలు, వీటి కోసమే దేవుడిని వెంబడిస్తున్నారు చాలా మంది. నిజంగా అది ఎంత దేవునికి బాధాకరమైన విషయం తెలుసా? అసలు దేవుడే దొరికిపోయాడు, సృష్టికర్తే దొరికిపోయాడు. సృష్టిని మాటతో కలుగు చేసిన దేవుడు, శూన్యములు సృష్టిని చేసిన దేవుడు, మన బ్రతుకంతా శూన్యములో ఉన్న, అంధకారంలో ఉన్న మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడైన ఆయన ఏ కార్యం చేయడానికైనా, ఏ సహాయం చేయడానికే సమర్థుడే. కానీ మనం ఒక్కటే ఏంటంటే, మధ్యాకాశంలో పెండ్లి విందుకు ఆకర్షితులు కావాలి. ఆ పెండ్లి విందుకు మనం సిద్ధపడాలి. ఆ యొక్క దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి. దేవుని సింహాసనం ఎదుటకి మరి మేము దేవుని రాజ్యములు చేరడానికి మనం ఆకర్షితులం కావాలి. డబ్బుకు కాదు, పేరుకు కాదు, అధికారానికి కాదు, నాయకత్వానికి కాదు, లేకపోతే ఈ లోకంలో సుఖభోగ భాగ్యాలకు కాదు. సత్యానికి మనం ఆకర్షితులమైతే ఎంతో ధన్యులము. దేవుడు నాకు ఈ దీనురాలకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, నా భర్త గారిని దేవుడు ఎంతో మరి మూర్ఖులుగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన కూడా అద్భుతమైన రీతిలో ప్రభు రక్షించుకున్నారు. నా భర్త గారు ఇచ్చిన సహకారం, నా భర్త గారు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలు కానీ, లేకపోతే నాకు అన్ని విషయాలు కానీ, ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాలు నాకు ఎంతో బ్యాక్ బోన్గా ఉండే, ఎంతో సహకారం అందించి నన్ను ఎంతో ప్రేమించమంచి భర్త గారిని ప్రభు ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలిగాక ఆయన కూడా సేవ చేయాలి. కాకపోతే ఆయన పరోక్షంగా చేస్తున్నారు కానీ ప్రత్యక్షంగా సేవలోకి రాలేదు. ఆయన కూడా దేవుని పిలుపుని అందుకుని సేవ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మా పిల్లలు కూడా గర్భఫలం లేకముందు నేను ప్రభువుని అడిగేటప్పుడు, ప్రభా అన్నాలాగా, శారాలాగా నాకు గర్భఫలం ఇస్తే
నేను నీకే ఇస్తాను ప్రభా, నీ సేవకే ఇస్తాను ప్రభా, నాకు భూమి మీద ఇంక దేనికోసమో కాదు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర అడిగాను. నాకు 2 కుమారులు ప్రభు ఇచ్చాడు అద్భుతమైన రీతిలో. ఆ 2 కుమారుల్ని దేవుని సేవలో వాడబడాలని ఆశతో ఉన్నాను. ఆ దర్శనంతో ప్రార్థన చేస్తున్నాను. ఆ దర్శనం నెరవేర్పులోకి దేవుడు వారిని నడిపించి వాడుకునేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ప్రభు నామానికి మహిమ కలుగాక. నా భర్త గారు కూడా మరి సేవలో మరి నాకంటే బలమైన సేవ చేయాలని ఆశ ఉంది. ఆయన మంచి ఆత్మీయులు, మంచి విశ్వాసులు చాలా దీనిగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మరి కాకపోతే నాకంటే ముందు రారు. నాకంటే ఆ సేవలో ప్రత్యక్షంగా కనపడరు కానీ పరోక్షంగా చాలా నాకు సహకరిస్తారు. నిజంగా అలాంటి భర్తను ప్రభు నాకు ఇవ్వడం నాకెంతో, నా దేవుడిచ్చిన గిఫ్ట్ నాకు భర్త. తర్వాత దేవుడు నాకెంతో ఆ విషయంలో సహాయం చేశారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి గర్భఫలం విషయంలో దేవుడికి ఇస్తానని చెప్పినటువంటి మాటతో నా పిల్లల్ని మరి దేవుని సేవలో వాడబడినట్లుగా ప్రార్థన చేయండి. వారి జీవితంలో దేవుడు కార్యం జరిగించేటట్టు. కనుక ఈ లోకంలో నీకు ఏ ఆశలు లేవు, కానీ దేవుని రాజ్యం నీతిని కట్టాలి, దేవుని సాక్షులుగా జీవించాలి. ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడు, ఆ ఉద్దేశం, ఆ సంకల్పం నెరవేర్చి ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని నా ఆశ. దేవుడి మాటలు దీవించను గాక. ఇంతవరకు మీరు ఓపికతో విన్నందుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులైన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక.